శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి. దీపావళి రోజున చాలా తేలికగా లక్ష్మీదేవికి పూజ ఎలా చేసుకోవాలి, మీ దగ్గర ఉన్న కొన్ని వస్తువులతోనే చాలా తేలికగా పూజ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలియజేస్తా అండి. ఇంకా పూజ ఏ సమయంలో చేసుకోవాలి అనే విషయం కూడా తెలియజేస్తా అండి. 2025 సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజున వచ్చింది. అమావాస్య తిథి రెండు రోజులైతే ఉందండి. అయితే అక్టోబర్ 20వ తేదీ మధ్యాహ్నం ప్రారంభమయ్యి అక్టోబర్ 21వ తేదీ మంగళవారం రోజున మధ్యాహ్నం వరకు అయితే మనకి అమావాస్య తిథి అయితే ఉంది. రాత్రి సమయంలో ఏ రోజైతే అమావాస్య తిథి ఉంటుందో ఆ రోజున మనం దీపావళి పండుగను అయితే జరుపుకుంటాము. దీని ప్రకారం దీపావళి పండుగను మనం అక్టోబర్ 20వ తేదీ అనగా సోమవారం రోజున జరుపుకుంటామండి. ఈ రోజున లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాము. అయితే ఈ లక్ష్మీ పూజని సాయంకాల సమయంలో చేసుకోవాలి, అంటే సంధ్యావేళల్లో చేసుకోవాలి. ఈ పూజ ఏ సమయంలో చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకొని గడపనైతే అలంకరించుకోవాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో పూలతో అలంకరించుకోవాలి. ద్వారం దగ్గర చక్కగా అలంకరణ అయితే చేసుకోవాలి. ఇంటి ముందు దీపాలైతే పెట్టాలి. ముందుగా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకొని తర్వాత బయట దీపాలైతే పెట్టాలండి. ఈ పూజ ఇంట్లో ఈశాన్యం వైపు చేయాలి. ఒకవేళ దేవుడి మందిరం ఇది పెద్దదిగా ఉంటే దేవుడి మందిరంలో అయినా పూజ చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పీఠం అయితే ఏర్పాటు చేసుకుంటున్నా అండి. ఇలాగే చేయాలని నియమం అయితే ఏమీ లేదండి. మీ దగ్గర ఉన్న వాటిలో చక్కగా అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పీట పైన ఒక క్లాత్ అనేది వేసుకొని 3 గుప్పెల బియ్యం వేసుకొని వాటిపైన అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకున్నాను. అమ్మవారికి చక్కగా పూలతో అలంకరణ అయితే చేసుకోవాలి. మనం ప్రతి లక్ష్మీ అమ్మవారికి విశేషంగా పూజలు అయితే చేస్తుంటామండి. ప్రతి అమావాస్యకి కూడా లక్ష్మీదేవికి పూజ అయితే చేస్తాము. అయితే ఈ ఆశ్వీజ అమావాస్య ఇంకా ప్రత్యేకమైనది. ఒక మనిషి ప్రశాంతంగా బ్రతకాలి అంటే కావాల్సింది ఆహారము, వస్త్రము, ఆరోగ్యము, ఇల్లు, సంపద, ఇవన్నీ కూడా మనకి లక్ష్మీ పూజ వల్ల మనకి కలుగుతాయండి. అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలి. ఇక్కడ నేను లక్ష్మీదేవి ఫోటో అయితే పెట్టుకున్నా అండి. మీ దగ్గర వెంకటేశ్వర స్వామి సమేత లక్ష్మీదేవి ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు. కొంతమంది ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేరునికి పూజ చేసుకొని ఆ పీఠాన్ని అయితే కదిలించకుండా ఈ 3 రోజులు అయితే చేస్తారు. లేదా కొంతమంది 5 రోజులు అంటే భగినీహస్త భోజనం దాకైతే ఆ రోజు బట్టికైతే చేస్తారండి. అలా కూడా చేసుకోవచ్చు. మాకు ఇన్ని రోజులు కుదరదు అనుకునే వాళ్ళు ఈ ఒక్క రోజైనా సరే మనం ఈ సాయంత్రం వేళలో ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా నా దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే లక్ష్మీ అమ్మవారి విగ్రహం అది కూడా పూజలో పెట్టుకుంటున్నా అండి. అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను. ఇంకా నా దగ్గర కొన్ని మంగళకరమైన వస్తువులు ఉంటే అవి కూడా నేను పూజలో పెట్టుకున్నా అండి. ఇవన్నీ పెట్టుకొని చేసుకోవాలని ఏమి లేదండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా మనం పూజ అయితే చేసుకోవచ్చు. అంటే అమ్మవారి చిత్రపటం పెట్టుకొని ఓన్లీ ధూపం, దీపం, నైవేద్యము ఇవన్నీ చూపించినా పర్వాలేదండి. అమ్మవారికి లక్ష్మీదేవి అంటేనే సంపద అండి. ఈరోజు మనకున్న దాంట్లో ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మనకి ఎటువంటి లోటు లేకుండా చేస్తుంది. ఆ తల్లి దీపావళి రోజు యథావిధిగా స్నానం ఆచరించి కొత్త బట్టలు వేసుకోవాలి. సాయంత్రం సంధ్యావేళల్లో ప్రత్యేకంగా లక్ష్మీ పూజనైతే చేసుకోవాలి. సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకునేవారు మధ్యాహ్నం భోజనం అయితే చేయకూడదండి. ఆరోగ్యరీత్యా ఉండలేము అనుకుంటే పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఇంట్లో నాన్ వెజ్ అనేది వండకూడదు. అలాగే దీపావళి రోజున అర్ధరాత్రి అమ్మవారు లోక సంచారం చేస్తుంటారండి. ఆ అమ్మవారు లోక సంచారం చేసేటప్పుడు మన ఇంట్లో శుభ్రంగా అయితే ఉంచుకోవాలండి ఇల్లంతా. ముందుగా మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని మనం గణపతికి అయితే పూజ చేసుకోవాలి. ఇక్కడ మనం ముందుగా గణపతికి ధూపం, దీపం, నైవేద్యం అనేది చూపించి మనం హారతి అనేది ఇవ్వాలండి. తర్వాత నా దగ్గర ఇంకా కామాక్షి అమ్మవారి దీపం ఉన్న ఇది కూడా పూజలు అయితే పెట్టుకున్నాను.
ఇలా గణపతి పూజ అయిపోయిన తర్వాత మనం లక్ష్మీదేవికి పూజ అయితే చేసుకోవాలండి. మీరు ఇదంతా ప్రత్యేకంగా చేయలేము అనుకుంటే చక్కగా స్నానం చేసి దేవుడు మందిరంలో దీపారాధన చేసి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అనేది పెట్టొచ్చండి. ఎంత హంగు ఆర్భాటంతో చేసామనేది ముఖ్యం కాదండి, మనం భక్తితో మనస్ఫూర్తిగా ఆ తల్లికి పూజ చేసుకున్నామా అనేది ముఖ్యమండి. ఆ తల్లి అన్నీ అర్థం చేసుకుంటుంది. దీపావళి రోజు సాయంత్రం పూజ చేసి మళ్ళీ అర్ధరాత్రి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ మరలా పూజ అయితే చేస్తామండి. కొంతమంది ఏంటంటే ఆ పీఠాన్ని అలాగే ఉంచుతారు, అంటే దీపం అనేది కొండెక్కకుండా ఆ అర్ధరాత్రి వాటికి అలాగే ఉంచుతారండి. లేదా సపరేట్గా మనం అర్ధరాత్రి అమ్మవారికి ఆహ్వానం పలుకుతా మనం పూజ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ అమ్మవారికి చిట్టి గాజులతో అమ్మవారికి చిట్టి గాజులతో నా దగ్గర గవ్వలతో గోమతి చక్రాలు ఇవన్నీ ఉంటే అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నాను అండి. అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకోవాలి, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకోండి. ఇవేమీ లేవు అనుకున్నా ఒకవేళ కుంకుమతో మనం ఒక ప్లేట్లో కుంకుమని అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకోవచ్చండి. ఇవేమీ చదవడం రాకపోతే ఓం లక్ష్మీదేవియే నమః అంటా కూడా అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు. ఇలా అమ్మవారికి ఈ రోజున అమ్మవారి దగ్గర ఇంకా ధాన్యాలు అవి కూడా పెట్టుకుంటారంటే బియ్యము పప్పు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర అయితే పెట్టుకుంటారు కొంతమంది. అలాగైనా పెట్టుకొని చేసుకోవచ్చు. ఒకవేళ అలా కూడా పెట్టుకోవడం ఆనవాయితీ లేదు అనుకునే వాళ్ళు నార్మల్గా పూజ అయితే చేసుకోవచ్చండి. ఈ పూజ చేసుకోవడానికి ఏమన్నా ఆనవాయితీ ఏమన్నా కావాలా అంటే అదేం అవసరం లేదండి. ఆ తల్లికి పూజ చేసుకోవడానికి ఎటువంటి ఆనవాయితీ ఆచారం అనేది అవసరం లేదు. మనం భక్తి శ్రద్ధలతో ఆ తల్లికి పూజ చేసుకుంటే చాలండి, అంతా ఆ తల్లే చూసుకుంటుంది. ఇంకా తర్వాత అమ్మవారికి ఏమన్నా నైవేద్యం అయితే సమర్పించి పాలతో చేసిన నైవేద్యం కానీ స్వీట్ కానీ ఏమన్నా అమ్మవారికి నైవేద్యం అనేది ప్రసాదించి చివరిగా కర్పూర హారతి అయితే ఇవ్వాలి. ఈ విధంగా మనం దీపావళి రోజున సాయంత్రం వేళలో అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలండి. తర్వాత మనం అర్ధరాత్రి అమ్మవారికి లోక సంచారం చేస్తున్నప్పుడు స్వాగతం పలుకుతా అమ్మవారికి అర్ధరాత్రి పూజ అయితే చేసుకోవాలండి. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించవచ్చా అని మీకు సందేహం అయితే రావచ్చండి. ఇలా సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళు పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించాలంటే మనం సోమవారం రోజున మనకి దీపావళి వచ్చింది కాబట్టి సోమవారం రోజున కాకుండా తర్వాత రోజు వచ్చి మంగళవారం వచ్చిందండి. మంగళవారం అమ్మవారి పూజా పీఠాన్ని అయితే కదిలించకూడదు. తర్వాత మంగళవారం రోజు కూడా ఉదయం సాయంత్రం వేళల్లో అమ్మవారికి నార్మల్గా పూజ చేసుకొని తర్వాత బుధవారం రోజున అమ్మవారి పీఠాన్ని అయితే కదిలించాలండి. ఇంకా ఈ రోజైతే నాన్ వెజ్ అనేది తినకూడదండి. ఇంట్లో నాన్ వెజ్ అనేది వండమాకండి. ఇంకా బ్రహ్మచర్యం అయితే పాటించండి. నేను ఈ విధంగా సింపుల్గా అంటే అందరూ చేసుకోగలిగేటట్టు వీలుగా సింపుల్గా ఈ పూజను అయితే తెలియచేశానండి. ఈ పూజను కూడా నేను ఇలాగే చేసుకుంటా అండి ప్రతి సంవత్సరం కూడా. ఓకే అండి, మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ దీపావళికి సంబంధించి నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.